నమస్కారం. మనకందరికీ తెలుసు అనిల్ కుమార్ యాదవ్ ఎలయస్ జిప్ బాబా ఎలయస్ పీకే మాఫియా. తెలియని వాళ్ళకి కూడా మళ్ళీ వివరంగా చెప్తాను. పీకే మాఫియా అంటే పోలిపోయిన కోటం మాఫియా. పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్, కే వచ్చి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మా జిల్లా నెల్లూరు జిల్లాలో ఈ పీకే మాఫియా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ జిప్ బాబా ఎలయస్ అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి అతని ఇష్టం వచ్చినట్టు తిట్లు పురాణాలు పెద్ద చిన్న లేకుండా ఎట్టంటే అటు మాట్లాడడం, వయసుకు తగ్గ మాటలు లేవు. ఇవి మనం చూస్తూ ఉన్నాం. తిట్టాల్సిందంతా తిట్టి, చెప్పాల్సిందంతా చెప్పి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంస్కారం నేర్పించారు అని అంటాడు. ఈరోజు నేను సూటిగా అనిల్ కుమార్ యాదవ్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. మీ సీఎంఏ ఒక శాడిస్టు. మీ సీఎం సంస్కారం నేర్పించడమా? ఒక శాడిస్ట్ ఏమి నేర్పించగలుగుతాడు? శాడిజమే నేర్పించగలుగుతాడు. ఇట్స్ బట్ కామన్. సో మీ ముఖ్యమంత్రి నీకు సంస్కారం నేర్పించాడు అనేది అది నిజంగా వాస్తవంగా నేను విన్నప్పుడైతే నేను కింద పడి నవ్వా. ఎందుకంటే శాడిజంకి మారు పేరైన జగన్మోహన్ రెడ్డి నీకు సంస్కారం ఎలా నేర్పించగలుగుతాడనేది పాయింట్. ఈ తిట్లు పురాణాలు ఆపి అనిల్ కుమార్ యాదవ్కి నేను సూటిగా కొన్ని అడ్వైజులు ఇవ్వాలనుకుంటున్నా. నీ శాఖ గురించి నీ శాఖ గురించి నీకు ఏమీ అవగాహన లేదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, మన నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలకి అందరికీ తెలుసు నీకు అవగాహన లేదని. దయచేసి ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ దగ్గరికి పోయి 2-3 నెలలు క్లాసు తీసుకో. నీ శాఖ గురించి అవగాహన తెచ్చుకొని సమీక్ష చేసి అప్పుడు నువ్వు మాట్లాడు. ఇరిగేషన్ సబ్జెక్ట్ గురించి వినేదానికి మేము రెడీగా ఉన్నాం. ఇబ్బంది ఏం లేదు, సంతోషపడతాం. నువ్వు ఒక యువకుడిగా నీకు జగన్మోహన్ రెడ్డి నీకు అవకాశం ఇచ్చాడు, ఒక ఇరిగేషన్ మంత్రిగా నీకు ఏమీ తెలియకపోయినా ఇచ్చాడు. కానీ దాని గురించి నువ్వు ఈరోజు సమీక్ష చేసే పరిస్థితుల్లో కూడా నువ్వు లేవు అని నీకు మనవి చేస్తున్నా, నీకు చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ని మేము చెప్పినా నువ్వు అవగాహన తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఇరిగేషన్ మంత్రి అయినా నీ మీద 2 బాసులు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి. వీళ్ళిద్దరు ఏమి చెప్పితే, వీళ్ళిద్దరు ఏమి సూచనలు ఇస్తే ఆ సూచనలు పాటించడం తప్పితే ఆ శాఖ మీద నీకు ఎటువంటి కంట్రోల్ లేదు అనేది జగమెరిగిన సత్యం. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర, ధనుంజయ రెడ్డి దగ్గర యువర్ అన్ అటెండర్. నీకు అటెండర్ పోస్ట్. బయట నువ్వు మంత్రి అని చెప్పుకుంటున్నావు, కానీ ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళిద్దరి కింద నువ్వు ఒక అటెండర్గా పనిచేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డికి ఇరిగేషన్ వర్కుల్లో వచ్చిన కమిషన్లు పోయి ఇచ్చేదానికి ఒక బ్రోకర్గా పనిచేస్తున్నావు తప్పితే నువ్వు ఒక మంత్రిగా పనిచేస్తున్నావని మాత్రం మేము అనుకోవటంలే. సరే, సబ్జెక్టుకి వస్తాం. మన నెల్లూరు జిల్లా గురించే మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నీకు అవగాహన లేదని. నెల్లూరు జిల్లాలో జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ టెండర్లు గురించి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి, ఎన్నో సాక్ష్యాధారాలతో కూడా నీ ముందరికి మీ జగన్మోహన్ రెడ్డి ముందరికి, కలెక్టర్ ముందరికి, ఈఎన్సీ ముందరికి నేనే పంపించున్నాను. ఈరోజు నేను అడుగుతున్నా, మల్దేవ్ డ్రైన్, ఆల్తూర్పాట్ రిజర్వాయర్లో జరిగిన అవినీతి గురించి నేను రుజువులతో కూడా నీకు పంపించాను, రిజిస్టర్డ్ పోస్ట్ చేసి పంపించాను, కలెక్టర్ గారు ఇచ్చాను. ఈరోజు నేను అడుగుతున్నా, అనిల్ జిప్ బాబా ఏం చేసావని అడుగుతున్నా. దాని మీద ఒక ఎంక్వైరీని వేసావా? మల్దేవ్ డ్రైన్ టెండర్లు ఆ రోజు నెల్లూరు నడిబొడ్డున ఉండే ఇరిగేషన్ ఆఫీస్లో గూండాలను పెట్టి
డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఆపింది వాస్తవం కాదా? వాళ్ళు కోర్టులో కేసేయడం, హైకోర్టులో కోర్టులో కేసేసి వాళ్ళు ఆపింది వాస్తవం కాదా? హైకోర్టు స్టే ఇచ్చింది వాస్తవం కాదా? ఆ ఇద్దరు కాంట్రాక్టర్ని కూర్చోబెట్టి నువ్వు బ్రోకరేజ్ చేసి వాళ్ళిద్దరు కాంప్రమైజ్ చేసి ఒకే రోజు ఆ ఇద్దరు కాంట్రాక్టర్లు హైకోర్టులో లెటర్లు పెట్టడం నిజమా కాదా అని అడుగుతున్నా. ఒకే రోజు కాంప్రమైజ్ అయినట్టు హైకోర్టులో కేసు విత్డ్రా చేస్తే ఏ కాంట్రాక్టర్ కేసేసాడో ఆ కాంట్రాక్టర్కి నెల్లూరు జిల్లాలో వేరే వర్క్ ఇప్పించావు నువ్వు. వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఈరోజు ఇటువంటి ఎన్నో సోమశీలకు సంబంధించిన వర్కుల గురించి కూడా అవినీతి గురించి నీ ముందరికి ఎన్నో తీసుకొని వచ్చాం. నువ్వేమన్నావు గుర్తుందా? గుర్తు చేసుకో అనిల్, గుర్తు చేసుకోమ్మా. నువ్వేమన్నావు? నా కాన్స్టిట్యువెన్సీ సంబంధం, నా కాన్స్టిట్యువెన్సీలో లేని విషయాలు నన్ను అడగొద్దు అన్నావు. ఏమన్నావు? నా నియోజకవర్గంలో నా కాన్స్టిట్యువెన్సీలో జరిగే వర్కులు అయితేనే నేను సమాధానం చెప్తా, లేకపోతే నాకు సంబంధం లేదు అన్నావు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. ఈరోజు అడుగుతున్నా నేను సూటిగా ఒక ప్రశ్న. నెల్లూరు జిల్లాలో జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్టుల అవినీతి గురించి నిన్ను అడిగితే నాకు సంబంధం లేదంటావు. పోలవరం ఏం సంబంధం నీకా? రాష్ట్రంలో జరిగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నీకు ఏం సంబంధమా? నీ పోలవరం గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నెల్లూరులో అవినీతి జరిగితే మాకు సంబంధంలే, నాకు తెలియదు, నా నియోజకవర్గం కాదు. పోలవరం నీ నియోజకవర్గమా? పోలవరం నియోజకవర్గమా? ఎలుగొండ ప్రాజెక్ట్ నీ నియోజకవర్గమా? ఆడకి పోయి మాత్రం ఈయన పోయి మా సమాధానం దేవినేని ఉమా మీద, మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఈరోజు అడుగుతున్నావు ఏం సంబంధం? నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి నీకు సంబంధం లేనప్పుడు పోలవరంలో మిగతా ప్రాజెక్టులో ఏం సంబంధం అని అడుగుతున్నావు. చెప్పవయ్యా. ఊరికే ఇదిగో ఇట పెట్టా ఇట్ అనుకుంటా కాదు, వాస్తవాలు చెప్పు. అయ్యి వదిలేసి వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం నీ ఇష్టం వచ్చినట్టు. సరే, జిల్లాకు కూడా నాకు సంబంధం లేదన్నావు కాబట్టి నీ నియోజకవర్గంలో నెల్లూరు టౌన్, నెల్లూరు బ్యారేజ్, పెన్నార్ బ్యారేజ్ ఏమయ్యా, మా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత 90% ఆఫ్ ద వర్క్ వాజ్ కంప్లీటెడ్. హౌ మచ్? 90%. 90% వర్క్ కంప్లీట్ చేశాం, పూర్తి చేశాం. 10% మిగిలిచ్చాం. ఎన్ని రోజులైంది? 2.5 సంవత్సరం అయింది. ఏం చేయాలి నువ్వు? గేట్లు పెడితే బ్యారేజ్ అయిపోయింది. ఏమయ్యా, 2.5 ఏళ్ళ నుంచి గేట్లు పెట్టలేవా అనిలా? నీ నియోజకవర్గంలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది కూడా కంప్లీట్ చేయలేని దద్దమ్మవి. అదేమంటే ఆ బ్యారేజ్కు పోవడం, నిలబడడం. జగనన్న వస్తున్నాడు, తొందరలో అయిపోయింది. డేట్ల మీద డేట్లు. ఏ రోజైనా నువ్వు ఇచ్చిన డేట్కి పూర్తయిందా? ఈ రోజుకి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? లేదు. ఈరోజు అడుగుతున్నాం, ఇప్పుడుకైనా నీ నియోజకవర్గంలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నా కంప్లీట్ చేయవయ్యా. అసహ్యంగా ఉంది మాకే, నెల్లూరు వాళ్ళమి. నేను నెల్లూరు వాళ్ళనే, నీలాగా అసహ్యంగా ఉంది మాకు చెప్పుకునేదానికి నువ్వు ఒక ఇరిగేషన్ మంత్రి అని. సరే, మన మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టుకి ఐ థింక్ ఒక 3-4 months బ్యాక్, 3-4 నెలల ముందర ఒక నిపుణుల కమిటీ వచ్చింది. ఏం చెప్పింది కమిటీ? సోమశిల డ్యామ్ చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నది, ఇమీడియట్గా అత్యంత అవసరం ఇది, 170 కోట్లతో సోమశిల డ్యామ్ని ఆధునీకరణ చేయాలి, రిపేర్ చేయాలి, లేకపోతే డ్యామ్ సేఫ్టీకే ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉందని చెప్పింది. ఏం చేసావు అని అడుగుతున్నా.
దానికి మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి నిన్ను తిట్టే వరకు ఆర్డర్ కాపీ కూడా రాలే శాంక్షన్ అయ్యి పైన నుంచి 2 సార్లు ప్రెస్ మీట్ పెడితే 3ఓసారి నువ్వు ఆర్డర్ తీసుకొని వచ్చావు. డబ్బులు ఇచ్చావా? వర్క్ స్టార్ట్ అయిందా? అంటే ఒక డ్యామ్ పడిపోద్దురా నాయన, జనాలు లక్షల మంది చచ్చిపోతారా అంటే కూడా ఏమా 170 కోట్లు లేవంటా మీ దగ్గర, ఈ రోజుకి వర్క్ స్టార్ట్ చేసావా? సరే, నీకెట్టా అవగాహన లేదు. పాపం సమీక్ష చేసింది ఎవరు? ఇంకొక మంత్రి, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి పోయి సోమశిల డ్యామ్ కాడ పోయి ఆయన పోయి సమీక్ష చేశాడు, నాయన ఏదో ఒకటి చేయండి అని. నువ్వు మళ్ళీ ఇరిగేషన్ గురించి మాట్లాడతావు, అందరినీ విమర్శించడం, ఇరిగేషన్ పెద్ద తోపులాగా నువ్వు మాట్లాడుతుంటే మేము వినాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టావు, ఇదో ఇట పెట్టుకోనా, అచ్చం పాత్రు మీ ఇంట్లో పనోళ్ళోళ్ళ మా తెలీదు పిలవడమా? జగన్మోహన్ రెడ్డి జగ్గుగాడు, అనిల్ వచ్చి అనిల్ వాడు రే అనిల్ అని మేము చెప్పలేమా? జగన్మోహన్ రెడ్డి జగ్గుగాడు అని చెప్పలేమా? ఏం పెక్తారు మీరు మమ్మల్ని? ఏం పెక్తారని అడుగుతున్నా. సంస్కారంలో అచ్చెన్నాయుడు గారి వయసు ఎంతరా? అచ్చెన్నాయుడు వయసా ఎంత? నీకన్నా పెద్దవాడు కదరా అభయ, పెద్దోడే కాదా? సంస్కారంలా ఇదేనా మీ ముఖ్యమంత్రి నేర్పించిందా? మేము మాట్లాడలేమా? మాకని సంస్కృతం తెలుసు నీకా? మేము తిట్టడం మొదలు పెడితే చెవులు మూసుకోవాలి. నువ్వు పెద్ద పని కాదు తిట్టడం, అర్థమైందా? ఏందా ఇంకేదో చెప్పావా? ఏంద బాధలు చెప్పాడు, తిరగనివ్వము, మీ అబ్బ జాగిర్రే, మీ అబ్బ జాగిరంటరా, తిరగనివా? మీ అబ్బ జాగిరా? జగన్మోహన్ రెడ్డి అబ్బ జాగిరిదా? ఏమనుకున్నారా మీరు గెలిస్తే? తిరగనివా? రాండ్రా, ఆపండా, మమ్మల్ని తిరగనీయకుండా ఆపండా. ఈ దమ్ము ఉంది కదా, నువ్వు చెప్తుంటావు కదా దమ్ము ధైర్యం అనే, రా ఒకసారి వచ్చి ఆపు, చూపి నీ మొగతనం ఏందో మేమేందో కూడా మీకు చూపిస్తాం. ఈ ఛాలెంజ్లు, ఈ తిరగడం ఆపేది కాదు. యూజ్లెస్ ఫెలో, కొంచెం కామన్ సెన్స్ వాడి. నువ్వు ఒక మంత్రివి, నువ్వు ఒక మంత్రి పదవి ఇచ్చారు నీకు, ఆ మంత్రి పదవి ఉపయోగించి 10 మంది రైతులకి సహాయం చేయి, 10 ప్రాజెక్టులు బాగా చేయి, మెచ్చుకుంటాం. అనిల్ మంచోడని మేమే చెప్తాం. రైతులకి బాగా దయనీయంగా ఉండే పరిస్థితి మీ ప్రభుత్వంలో, రైతు ప్రభుత్వంలో అని మీరు చెప్పుకునే ఇది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా కంప్లీట్ కాలే 2.5 సంవత్సరంలో. తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసే ముందర 71,000 కోట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు 5 ఏళ్లలో. మీరు ఎంత పెట్టరు అబ్బాయవు? ఎంత పెట్టరు మీరా? ఈ 2.5 ఏళ్ళ 9,486 కోట్లు పెట్టారు 2.5 సంవత్సరంలో. అక్కడనే అర్థం కాలే మీరు ఎంత రైతు ప్రభుత్వమో, మీకు రైతుల మీద ఎంత ప్రేమ ఉందో ఈ 2.5 సంవత్సరంలో అర్థమైపోతూ ఉంది. నేను చెప్పేది ఒకటి, నువ్వు తిట్టడం, మేం తిట్టడం, తిరిగి నువ్వు తిట్టడం, మేం తిట్టడం ఈజ్ నాట్ ద పాయింట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం రైతులకి, ఇరిగేషన్కి స్టేట్ ఏ విధంగా మనం డెవలప్ చేయగలిగాం, ఏ విధంగా మనం ముందరకు తీసుకోపోగలిగాం అని ఇస్ వాట్ కౌంట్స్. ఈరోజు నీకేమైనా ఇబ్బంది ఉంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో, మా పార్టీ నాయకులను అడగండి. ఇదిగో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేదానికి, ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసేదానికి మీ సహాయం కావాలా? ఎందుకు ఇవయా? ఈరోజు రైతులు బాగుపడతారంటే చంద్రబాబు నాయుడు నెంబర్ 1 ముందరకు వచ్చి కావాలంటే వచ్చి అడ్వైస్ తీసుకోండి అయ్యా. అంతేగాని ఒక అటెండర్వి నువ్వు ఫైనల్గా ఏదో యువకుడు పాపం మా యాదవ్కి ఇచ్చారని నేను భలే సంతోషపడ్డా. ఫైనల్గా ఏమయ్యావు నువ్వు? పోయే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర, ధనుంజయ రెడ్డి దగ్గర అటెండర్గా చేరావు. కరెక్ట్ కాదు. నేను ఒకటే అంటున్నా, భాషతో, సంస్కారం లేని మాటలతో మనకు అభివృద్ధి కాదు.